నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి, ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఫోర్స్ పెట్టి మరి ఇటువంటి ఉగ్రవాదుల సంగతి తేలుస్తామని చెప్పడం జరిగింది. నిన్ననే మనం పొరుగున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక సంఘటన చూసాం, హృదయ విదారకమైనటువంటి సంఘటన. ఒక బాలిక పైన అఘాయిత్యానికి పాల్పడినటువంటి ఒక వ్యక్తి, ఆమె ప్రాణాలు బలిగొన్నటువంటి ఒక వ్యక్తి పైన పోక్సో కేసు పెడితే అతను బెయిల్పై బయటకు వచ్చి ఏం చేశాడు? ఆరుగురిని అత్యంత కిరాతకంగా నరికి హత్య చేశాడు. ఇది మనకి కళ్ళెదురుగుండా కనపడుతున్నటువంటి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. మరి ఇటువంటి సైకోల పైన కఠినంగా మనం వ్యవహరించకపోతే జరిగేటటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో నిన్ననే మనం తెలంగాణలో ఒక ఉదాహరణ మనం చూసాం. ఇవాళ సమాజం మొత్తం కోరుకుంటోంది. ఇవాళ ఎన్డీఏ తరపున, తెలుగుదేశం పార్టీ తరపున నేను ఒకటే చెప్తా ఉన్నా, అన్ని మతాల్ని కూడా గౌరవించేటటువంటి కూటమి ఎన్డీఏ కూటమి. అన్ని మతాలకి, అన్ని కులాలకి సమ ప్రాధాన్యతనిస్తూ, వారి యొక్క మనోభావాలను అర్థం చేసుకుని అందరికీ సమ ప్రాధాన్యతనిస్తూ ఆ గౌరవాన్ని ఇచ్చేటటువంటి కూటమి ఎన్డీఏ కూటమి, ఇచ్చేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ నా మిత్రులు అనేక మంది క్రైస్తవులు ఉన్నారు, వారు చెప్తా ఉన్నారు ఏంటయ్యా ఈ మాటలని చెప్పి, కఠినంగా శిక్షించండి అని చెప్తా ఉన్నారు. ఇవాళ మా ఇంట్లో పనిచేసేటటువంటి మా వంట మనిషి ప్రతిరోజు కడుపు నిండా మాకు భోజనం పెడుతుంది. తను షీఈజ్ ఏ క్రిస్టియన్, ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటుంది, ఇంట్లోనే ఆ జీసస్కి ప్రే చేస్తూ ఉంటుంది. మేము ఏ రోజు ఆటంగా అభ్యంతరం చెప్పలేదే, చెప్పాల్సిన అవసరం లేదే. ఇవాళ దట్ ఈజ్ అవర్ క్యారెక్టర్. నన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసినటువంటి వ్యక్తి, మా ఇంట్లో మా పొలం పనులన్నీ చేసుకుంటూ నా చిన్నతనంలో నన్ను అన్నీ చూసుకున్నటువంటి వ్యక్తి ఒక క్రిస్టియన్. ఈ రోజుకి గుణదల మేరీమాత ఉత్సవాలకి ప్రతి సంవత్సరం విజయవాడ వస్తాడు, మా ఇంట్లోనే పడుకుంటాడు, వెళ్ళి మేరీమాత దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తాడు. అట్లా ఇవాళ అనేక మంది, ఇవాళ దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ దిస్ కంట్రీ, యూనిటీ ఇన్ డైవర్సిటీ, రిలీజియస్ హార్మనీ. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ ప్రస్థానంలో రిలీజియస్ హార్మనీని కాపాడటం కోసం ఆయన ఎంత కృషి చేశారో, ఎన్ని రకాలుగా పాటుపడ్డారో, ఇవాళ అటువంటి గొప్ప నాయకులు వారి చలవ వల్ల ఇవాళ మన రాష్ట్రంలో అటువంటి రిలీజియస్ హార్మనీ. కానీ మీ హయాంలో మీరు చేసిందేంటి? 1924 మధ్య ఎన్ని దేవాలయాలపైన దాడులు చేశారు, ఎన్ని రథాలను తగలబెట్టారు? ఏ రోజైనా ఒక్క సంఘటన పైన చర్య తీసుకున్నారా? ఈ రోజున హే రామ్ అంట. నిజంగా ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. రథాలు తగలబెట్టిన రోజున ఏమైపోయిందండి మీ హే రామ్ నినాదం? రామతీర్థంలో రాముల వారి విగ్రహానికి శిరచ్ఛేదనం జరిగిన రోజున ఏమైపోయింది మీ నోటమ్మట హే రామ్? ఇవాళ మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టడం కోసం, మాయ చేయడం కోసం ఇవాళ ఆ మాటలు మాట్లాడుతున్నారా? ఒక పక్కన రావణ్ లాంటి మానసిక ఉగ్రవాదుల్ని, సైకోల్ని తయారు చేసి పెంచి పోషించి ఆర్థికంగా అన్ని రకాలుగా వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళని సమాజంపైకి వదిలి మళ్ళీ కపట నాటకాలు ఆడతారా హే రామ్ అంటూ? ఇవాళ మళ్ళీ ఒకసారి ప్రపంచం మొత్తం చూపించాం. నిన్న నీకు అత్యంత ఆప్తుడు జగన్ రెడ్డి, నీ ప్రభుత్వ హయాంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్ స్వయంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పంపిస్తావా? నిస్సిగ్గుగా పంపించవా? రేపు నుంచి దేశంలో పట్టుబడేటటువంటి ప్రతి ఒక్క ఉగ్రవాదికి మద్దతుగా పంపి, దేశం పైన దాడి చేసేటటువంటి ప్రతి ఒక్క ఉగ్రవాదికి నేను అండగా నిలబడతానని చెప్పు. భారత రాజ్యాంగం కల్పించేటటువంటి పదవులు మాత్రం నీకు కావాలి. భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించేటటువంటి అధికారాలు నీకు కావాలి. కానీ భారత రాజ్యాంగం పట్ల గౌరవం లేదు, దేశభక్తి లేదు, దేశం పట్ల గౌరవం లేదు, దేశ సార్వభౌమాధికారం పట్ల నీకు ఏమాత్రం కూడా గౌరవం లేదు. దానికి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి ప్రశ్నారావణ్ లాంటి వ్యక్తుల్ని నువ్వు వెనకేసుకొస్తావా? ఇవాళ గొడ్డలి పార్టీ ఒక ఉగ్రవాద సంస్థ.
లష్కరే తైబాకి ఏమాత్రం తీసిపోయినటువంటి ఒక గురాజ సంస్థ గొడ్డలి పార్టీ. భారత ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీ లాంటి పార్టీలకి స్థానం ఉండకూడదు. ప్రశ్న రావణ్ లాంటి మానసిక ఉగ్రవాదుల వెనకేసుకొచ్చినటువంటి వ్యక్తులకి, పార్టీలకి ఈ భారత ప్రజాస్వామ్యంలో స్థానం ఉండకూడదని చెప్పి నేను గట్టిగా కోరుకుంటూ ఉన్నా. అందుకనే ఇవాళ గొడ్డలి పార్టీ నెవరగైన్ అంటూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్కరిని అడిగినా గొడ్డలి పార్టీ నెవరగైన్ నినదిస్తూ ఉన్నారు. మీరు ఈ రకమైనటువంటి ఎన్ని కుట్రలు చేసినా ఇదంతా దేనికై అంటే కడుపు మంట. ఒక పక్కన రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారుల కృషి వల్ల ఇవాళ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతూ ఉంది. పెట్టుబడుల విప్లవం మనం చూస్తూ ఉన్నాం. గత వారం రోజులుగా సౌత్ కొరియాలో నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి కృషి మన కళ్ళెదురుగుండా కనపడతా ఉంది. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీ నెరవేరే విధంగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే కడుపు మంట. ప్రజలు సంతోషంగా ఉంటే కడుపు మంట. ప్రతి నెల 1వ తేదీన టంచన్గా పింఛను అందుకోవటం కానీ అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు లబ్ధి పొందుతూ ఉంటే కడుపు మంట. అందుకనే చిచ్చు పెట్టాలి, అగ్గి రాజేయాలి. అంటే మనం నిర్వహించేటటువంటి ఈ ఉగ్రవాద క్యాంపుల్లో ఉగ్రవాదులను తయారు చేసి వాళ్ళకి అన్ని రకాలుగా ధన సహాయం చేసి వీళ్ళని సమాజం మీద గుసిగొలిపి సమాజంలో చిచ్చు పెట్టాలి. రాష్ట్రంలో ఒక రకమైనటువంటి అశాంతిని సృష్టించాలి. అది మీ కుట్ర. అందుకనే స్వయంగా జగన్ రెడ్డి ఆయన పర్సనల్ లాయర్ అయినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డినే ఇవాళ రంగంలోకి దింపినటువంటి పరిస్థితిని వాళ్ళ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మొన్న 151 నుంచి 11 స్థానాలకి మిమ్మల్ని దిగ్గొట్టారు. రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా గొడ్డలి పార్టీకి గుండు సున్నా. గొడ్డలి పార్టీకి అసలు ఇందాక నేను చెప్పినట్టు ఈ దేశ రాజకీయ ముఖ చిత్రంలో స్థానం లేకుండా చేయటం ఖాయం అని చెప్తా ఉన్నా. అదే సందర్భంలో ఈ గొడ్డలి పార్టీ నాయకులకు కూడా గట్టిగా హెచ్చరిస్తున్నాం. మీ ఇష్టానుసారం రావణ్ లాంటి వ్యక్తులు గెలవాలి, రావణ్ లాంటి ఉగ్రవాదుల్ని గెలిపిస్తాం అని మీ ఇష్టానుసారం మాట్లాడితే మీ పైన కూడా చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయి. దేశ భద్రతకి, దేశ సార్వభౌమాధికారానికి సవాళ్లు విసిరేటటువంటి వ్యక్తుల్ని ఎవరు సమర్థించినా సరే వాళ్ళు కూడా చట్టపరంగా శిక్షార్హులు అవుతారు. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి. ఏ విధంగా ఎంత నీచానికి దిగజారి ఈ గొడ్డలి పార్టీ ఎటువంటి వ్యక్తుల్ని సమర్థిస్తూ ఉందో, ఏ రకమైనటువంటి కుట్రలు పన్నుతుందో, దోచుకున్నటువంటి సొమ్ముతో ఎటువంటి ఉగ్రవాదుల్ని తయారు చేసి సమాజం మీదకి ఉసిగొలుపుతుందో ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని వారికి తగిన బుద్ధి చెప్పమని చెప్పి కూడా గట్టిగా కోరుతున్నా. అందుకనే ఈ రోజున ఈ మీడియా సమావేశం ద్వారా రాష్ట్ర ప్రజల ముందుకు వచ్చి మరొక్కసారి వీళ్ళ అసలు రంగుని, గొడ్డలి పార్టీ నాయకుల యొక్క అసలు రంగుని ఇవాళ మీ ముందు బయట పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా